అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికార పార్టీలో మొన్నటిదాకా ఆ ఎమ్మెల్యేకి స్థానిక నాయకులతో నిత్యం విభేదాలు, గొడవలతోనే సరిపోయేదంటున్నారు చాలా మంది. సీనియర్స్ కలిసి రారు, ఆమె కలుపుకెళ్లరు అన్నట్టుగా ఉండేదట అక్కడి వ్యవహారం. అలాంటి చోట ప్రస్తుతం అన్నీ సర్దుకున్నట్లేనా? నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నవారంతా ఇప్పుడు కలిసిపోయారా, లేక ఇదంతా తుఫాన్ ముందొచ్చే ప్రశాంతత? ఏమో, అక్కడ కూటమిలో పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఎక్కడుంది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సింగనమలలో సీన్ మారిందా? టీడీపీలో విభేదాలు తగ్గినట్లేనా? దిద్దుబాటు చర్యల్లో ఎమ్మెల్యే శ్రావణి మూన్నాళ్ల ముచ్చటేనా? అలా ముందుకెళ్తారా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందట. గడచిన 30 ఏళ్లుగా అదే నిజమవుతోంది కూడా. 1994లో మొదలు పెడితే 2024 సాధారణ ఎన్నికల దాకా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా యామిని బాల గెలిస్తే అప్పుడా 5 ఏళ్లు అదే పార్టీ అధికారం చెలాయించింది. 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019లో టీడీపీ అభ్యర్థిగా ఓడిన బండారు శ్రావణి 2024లో జెండా ఎగిరేశారు. దాంతో సెంటిమెంట్ ప్రకారం మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. ఇక్కడ చరిత్ర చూస్తే ఒకసారి ఓడిన అభ్యర్థి మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ బండారు శ్రావణి ఇంకోసారి విజయం నమోదు చేశారు. అయితే ఆమె 2019 ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీలో మొదలైన లుకలుకలు 2024 విజయం తర్వాత కూడా కొనసాగుతుండడమే ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ తలనొప్పిని తట్టుకోలేక అప్పట్లో సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా బండారు శ్రావణ్ని తప్పించి పార్టీ సీనియర్ నేతలు అల్లం నరసనాయుడు, కేశవరెడ్డిలతో కూడిన 2-మెన్ కమిటీని వేసింది. విచారణ జరిపిన ఆ కమిటీ 2024 ఎన్నికల్లో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వొద్దని సూచించింది. అయినా అదేమీ పట్టించుకోని చంద్రబాబు శ్రావణికే అవకాశం ఇచ్చారు. ఆమెకు సహకరించేది లేదని 2-మెన్ కమిటీ సభ్యుడు కేశవరెడ్డి బహిరంగంగానే చెప్పారు. కానీ హైకమాండ్ ఆదేశాలతో అంతా కలిసి కూటమి గెలుపు కోసం పనిచేయాల్సి వచ్చింది. అలా ఆమె మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీలో సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మాత్రం పోలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 16 నెలల పాటు సింగనమల టీడీపీ నేతల సిగ్గపట్లతో అల్లకల్లోలంగా మారింది. ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఏ పని చేయాలన్నా నియోజకవర్గ సీనియర్ నాయకులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. అలాగే పార్టీ నాయకుల్ని కలుపుకొని పోవడంలో ఎమ్మెల్యే కూడా చొరవ చూపలేదన్న విమర్శలు వినిపించాయి. ఇలా టైం గడిచే కొద్దీ జగడాలు ముదిరాయి. అసంతృప్తులతో సింగనమల టీడీపీ కలహాలకు కేరాఫ్ అన్నట్లుగా హైకమాండ్ దగ్గర ముద్ర పడిపోయింది. అయితే ఇటీవల కాలంలో నాయకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపిస్తోంది. సింగనమల టీడీపీలో అన్నీ సర్దుకున్నట్లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి, సీనియర్ టీడీపీ నేత ఆలం నరసనాయుడు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డిల మధ్య విభేదాలు తొలగిపోయాయనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. నిజానికి మంచి మెజార్టీతో గెలిచిన బండారు శ్రావణి నియోజకవర్గ పార్టీ నేతల దగ్గర, అధిష్టానం పెద్దల దగ్గర మంచి మార్కులు తెచ్చుకోలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు శ్రావణి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తున్నారు. పార్టీలో విభేదాల్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె ఇలా క్షేత్రస్థాయి పర్యటనలకు వస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత 16 నెలలుగా ఆమె చేసిన మంచి కంటే నెగిటివ్ అంశాలే జనాల్లోకి ఎక్కువగా వెళ్లాయి. ఇప్పుడు వాటిని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారట ఈ ఎమ్మెల్యే. జిల్లాలో కీలక నాయకుల పర్యటనలు ఉన్నాయంటే టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనేవి. ఇక సింగనమల్లో అయితే నేతల మధ్య సిగపట్లే దర్శనమిచ్చేవి. అలాంటిది ఉమ్మడి జిల్లాలో మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన ఇటీవల సాఫీగా సాగిపోయింది. సింగనమలకు సంబంధించిన పంచాయతీయే ఆయన ముందుకు రాలేదు. ఓవైపు ఎమ్మెల్యే బండారు శ్రావణి దూకుడుగా జనాల్లోకి వెళ్తుంటే, మరోవైపు వ్యతిరేక వర్గం అనుకున్న నేతలు కామైపోవడం సింగనమల టీడీపీలో మారిన సీన్కి నిదర్శనంగా చెప్పొచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల చిన్న బాస్తో కలిసి నేతలంతా ఫోటోలు దిగిన తీరు అంతా బాగున్నట్లే అన్న సంకేతాల్ని క్యాడర్కి పంపించింది.
మరి ఇదే ఐక్యత కొనసాగిస్తారా లేక ఇది 3 నాళ్ల ముచ్చటే అనిపిస్తారా? ఇప్పుడు ఇదే సస్పెన్స్.